ఇస్ దిస్? ఒక్కేసు తగలదేంటి? అయ్యా వకీల్ గారు ఉన్నారండి? ఏ వకీలు? ఇంట్లో ఉన్నది ఒక్క వకీలే కదండి. ఎవరయ్యా అన్నది? ఇద్దరు వకీళ్ళు ఉన్నారు. నేను గురువు వకీల్ని, అతను శిష్యుడు వకీలు. చెప్పాల్సిన మ్యాటర్ అంటే నాతో చెప్పు. అయ్యా ఇది నా పరువు సమస్య. ముత్యాలు చాప చెరగాలి, పిచ్చే జంకాణ గెలవాలి. అందుకు మీరే దారి చూపించాలి. చాపకి జంకాణకి పోరాటం. దిస్ ఇస్ ఏ మార్కెటింగ్ ప్రాబ్లం. అయ్యగారు ఏమంటున్నారండి? అది నీకు అర్థం కాదులే, ఇలా రా చెప్తాను. చాలా విషయాలు చెప్పాలి. సిడాం. పర్వాలేదండి. నువ్వు వెతుకుంటూ వచ్చావా వకీలని? ఆ వకీలకి నేను ఐడియాలు ఇచ్చింది. ఏంటి మీరనేది? అయితే మనిషి దూపా శుద్ధ ముద్దయ్యా. అతనికి ఇంగ్లీష్ పేపర్ చదవడం కూడా రాదు. నేనే చదివి చెప్తాను. మా వంశం గురించి నీకు తెలీదు. మా తాత ఉన్నాడే హైకోర్టులో ఆడుకుంటాడు. మా నాన్న ఉన్నాడే సుప్రీం కోర్టులో ఆడుకుంటాడు. ఏంటి గోలికెలా? చట్టాలతో ఆడుకుంటాడయ్యా. మా వంశమే వకీళ్ళ వంశం అయ్యా. అయ్యగారు మీరు ఊరికే గుమ్మటంలో కూర్చోడం చూసి చెల్లని కాని అనుకున్నానండి. ఇప్పుడు కదా తెలిసింది మీరు 100 రూపాయల నోటని. పోను తెలుస్తుంది. నేను 500 నోటని. ఓకే ఓకే, నీ కేసు అంటే చెప్పు. అది ఏంటంటేనండి, దూరంగా ఉండి చెప్పు. అయ్యగారు ఆఖరికి ఒక ఆడపిల్ల పిల్ల చెప్పు. వలేసి పట్టుకుంటా. సంతలో చాపలు అమ్ముతుందండి ముత్యాలని. ఆ కొండ ముచ్చా నోరు తెరిస్తే ముయ్యనే ముయ్యదే. నీ దగ్గర తోకదానిచ్చిందా? చెప్పు, పంప రేపుతా. అయ్యా ఈ పిచ్చే జమకాణాలకు పోటీగా కేవలం 10 ముష్టి చేపలు తీసుకొచ్చి వయ్యారం చూపించి ఏదేదో చేసి నా వ్యాపారానికి కత్తిరేసింది. అది జీవితంలో ఏ సంతలో కూడా వ్యాపారం చేయకూడదు. కరెక్ట్. అందుకే ఏదైనా ఛాన్స్ మీ చట్టంలో ఉందా? ఈపీ కోడ్ 30, ఈపీ కోడ్ 40. 40, 30, 70. 70 చాలదయా? అయితే మరో 10 కలుపుకుని ఆ కోడ్ ఏదో 80గా చేసి పారేయండి. చట్టాల గురించి నాతోనే చెప్తావా? వాదించావంటే వాయిదాలకు పిలిచి నీకు వాచిపోలే. అయ్యి బాబోయ్, మరీ బెదిరించేస్తాడు. కరుణించండి అయ్యా. ఈ చట్టంలో ఛాన్స్ దొరకపోయినా చట్టం దాటితే ఛాన్స్ ఉంది. ఉందండి. కమాన్. అయితే కొట్టు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. ఎవరో చేసిన పాపానికి నా మనవరాలు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. అవును, ఎప్పుడు తిండేగా పెడతారు? ఇప్పుడు బట్టలు ఇస్తున్నారంటే ఎలక్షన్ గానీ నిలబడుతున్నారు. ఎగతాలు చేయొద్దు. ఇవాళ చిన్నమ్మ నాన్నగారి వర్ధంతి. చిన్నమ్మకు వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం. అందుకే ప్రతి ఏడు పేదలకు వస్త్రదానం చేస్తుంటారు. కారు వచ్చేది కనబట్టలే, తప్పకుండా. చిన్నమ్మ పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపాం. ఏంటిది? ముఖ్యమంత్రి పర్సనల్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వెళ్తారా మా మంత్రి గారు? ఆయనకే పర్మిషన్ కావాలట్రా? మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మీ ముఖ్యమంత్రి ఇంట్లో రూల్స్ వేరు, ఈ ఇంట్లో రూల్స్ వేరు. సుబ్బయ్య, వీళ్ళు లోపల రావచ్చలేదో కనుకురా. అంతవరకు నేను ఇక్కడ ఉంటా. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. పర్మిషన్ వచ్చిన తర్వాత లోపలికి వెళదాం. అమ్మా, మీ అమ్మగారు మంత్రి నాగరాజు గారు వచ్చారు. లోపల పంపించమంటారా? నా కొడుకు తద్దినం ముగిసే వరకు ఎవరు ఇక్కడికి రాకూడదు. అమ్మా, అమ్మని మాత్రం రమ్మను. మంత్రిని బయటే ఉండమను. మంత్రి గారిని ఇక్కడే ఉండి అమ్మగారిని రమ్మన్నారు. నువ్వు ఒక్కటే వెళ్ళరా. ఇన్స్పెక్టర్, ఎవరైనా సరే ఎక్కడికైనా సరే అనుమతి తీసుకుని వెళ్ళడం పద్ధతి. అర్థమైందా? ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో. భోనా భోనా అత్తయ్య, సీమ నుంచి వచ్చిన దొరసానవని నా కొడుక్కి కట్టుకున్నానే. నా కొడుకుని చంపేసి పట్టుబట్టలతో కులుకుతున్నావే. భోనా, నువ్వు అవమానించింది ఒక మంత్రిని తెలుసా నీకు? ఈ రోజు ఎలాంటి రోజో తెలుసా? గుర్తుంది. ఆయన గారి మా నాన్నగారు చనిపోయిన రోజు, నీకు కొత్త జీవితం దొరికిన రోజు, కన్న కూతురికి అమ్మా అని పిలిచే దిక్కు లేకుండా చేసి నువ్వు ఈ ఇంటి గడప దాటి వెళ్ళిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
అమ్మ ఒడిలో ఓదార్పు లేక, అమ్మ చేతి గోరు ముద్దలు లేక ఈ రాజమహల్లో ఒక డబ్బున్న అనాథగా జీవితం గడుపుతున్నాను. ఆ రోజు నీ గొంతు మీద కత్తి పెట్టి మంత్రి నన్ను నిర్బంధించినప్పుడు నువ్వు 3 ఏళ్ల బిడ్డవి. ఆ సమయంలో నాకు నీ ప్రాణాలే ముఖ్యం అనిపించాయి. ప్రాణం కంటే పరువే ముఖ్యమని నువ్వు అనుకునుంటే దేవుడి కంటే మా అమ్మే గొప్పదని నేను గర్వపడేదాన్ని. కానీ మన కుటుంబం నాశనం అయ్యేది కాదు, నువ్వు వేసుకున్న నగలు తగ్గేవి. నేను పాపమే చేసుండొచ్చు. అందుకని మమకారాన్ని మర్చిపోలేక బిడ్డ కోసం రావడం తప్ప. వారం వారం నన్ను చూడ్డానికి రావడం వల్ల చేసిన పాపం చెల్లిపోతుందా? ఇక్కడికొచ్చి ఇంటి ముందు కడుపార భోంచేసి వెళ్లి వాళ్ళు తృప్తితో వదిలే చల్లని గాలే నా మండే గుండెను చల్లారుస్తుంది. నిన్ను చూస్తే ఆ మంట ఎక్కువ అవుతుంది. సరే, నీకోసం అతను బయట ఎదురు చూస్తుంటాడు. నీకెవరి మీద ప్రేమ లేదు, కానీ నిన్న కూడా ఆయన నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని గవర్నర్ గారు తమ్ముడు కొడుకు జాతకం తీసుకొచ్చారు. నిన్ను మాత్రమే ఆ మంత్రి కొనగలిగాడని జ్ఞాపకం ఉంచుకో. నా విషయంలో కలుగు చేసుకునే అధికారం నీకే లేదు. అతనెవరు నాకు సంబంధం చూడటానికి? ఏమనుకుంటున్నావే నువ్వు? నన్నే ఎవరిని అడుగుతున్నావా? ఎలక్షన్స్ లో నేను ఎవరైనది చూపించా, ఎమ్మెల్యే పదవి దక్కింది. శాసనసభలో నేను ఎవరైనది చూపించా, మంత్రి పదవి దక్కింది. 20 ఏళ్లకు ముందు ఇదే రోజున ఈ ఇంట్లో నేను ఎవరైనది చూపించా, మీ అమ్మ నాకు దక్కింది. మీ నాన్నకి పరలోక పదవి దక్కింది. చూడు, ఇవన్నీ నీకు తెలియదు. మంచితనంగా చెప్తున్నాను. మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని ఆశపడుతోంది. చివరిదాకా నీతోనే ఉండాలని ఆశపడుతోంది. నేననుకున్నది సాధించడానికి ఏదైనా సరే చేస్తాను. 10 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా ఇల్లు ఖాళీ చేసి నా ఇంటికొచ్చి చేరాలి. ఏమిటి? అమ్మాయి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుందిలే. పద వెళదాం. రూపాయలు ఏ కేసైనా 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు ఏ కేసైనా 50 రూపాయలు. చదువుకున్న యువకులు గ్రామాలకు వెళ్లి వాళ్లకు సేవలు చేయాలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అందుకనే నేను వకీలు చదువు చదివి మీకు సేవ చేయడానికి వచ్చాను. 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు ఏ కేసైనా సరే 50 రూపాయలు. ఏంటి కేసా? చెప్పు. మా ఆయన తాగొచ్చి రాత్రి పగలు లేకుండా నన్ను సాగుపడుతున్నాడు సార్. ఓ, దిస్ ఇస్ డైవర్సిటీ కేస్ అనగా విడాకులు. చట్ట ప్రకారం నీ భర్తను నేను విడదీస్తాను. నీ భర్తను ఇలా కొట్టడానికి కారణం నువ్వెవరితో తిరుగుతున్నావా? అవును సార్. దట్స్ ఫైన్. మీ ఇద్దరిని విడదీస్తాను. నువ్వు తిరిగే వాడితో నేను కలుపుతాను. 50 కొట్టు. 50 రూపాయలు కదా 100 రూపాయలు ఇస్తాను. మా ఆయన నుంచి తొందరగా విడాకులు ఇప్పించండి. అంత అర్జెంటా? అవును సార్. ఓకే, క్యారీ ఆన్. సార్, ఐ నవమోహిని. వాట్ ప్రాబ్లం? మా అత్తపూరు భరించలేకున్నాను. నా మొగుడి పక్కకే పోనివ్వటలేదు. మా ఆయనతో అటు ఇటు తిరగనివ్వటం లేదు. అటు ఇటంటే సినిమాలకు షికారులకు తిరగనిట్లేదు. అవును వకీలు గారు. ఏంటన్నా? మా ఆయన. అది కాదు, చివరిలో ఏంటన్నా? వకీలు గారు. ఇంకోసారి. వకీలు గారు. ఇంకోసారి. వకీలు గారు. ఇంకోసారి. వకీలు 4 గారు. రూపాయలు ఇస్తే చాలు. 10 రూపాయలు నీ కన్సెషన్. వరకట్నం కేసు వేసి మీ అత్తగారిని లోపలతో ఇస్తాను. నువ్వు ఎప్పుడు సంతోషంగా తిరగొచ్చు. ఎవరితోనైనా తిరగొచ్చు, బట్ నాతో కూడా తిరగొచ్చు. సరే, 40 రూపాయలు. పనికి మాలని చేద్దావా? ఇదిగో వచ్చానురా. ఎందుకు అరుస్తున్నావు? అంత అర్జెంట్ కేసా? నీ మొహం చూస్తే పాపం అనిపిస్తుంది. నీ కేసు నేనే బల్ల గుద్ది వాదిస్తాను. నన్ను చూస్తే నీకు పాపం అనిపిస్తుందంట్రా? నీ పాపం పండిందిరా. ఏంటి అంటున్నావు? చక్కగా జంకాడాలు రెచ్చిపోయి అమ్ముకునేవాడిని చచ్చేడు కొట్టించు కదరా. ఒరే జమకాలి పిచ్చయ్యా, వాట్ బ్రదర్? మీ తాత హైకోర్టులో ఆడుకున్నాడు, మీ నాన్న సుప్రీం కోర్టులో ఆడుకున్నాడు అన్నావు కదరా. ఇప్పుడు నేను నీ బండారం బయట పెట్టానంటే ఊరందరూ కలిసి బంతి ఆడేసుకుంటారా? బ్రదర్ మరి ఎందుకు మాట్లాడు? అన్నయ్య, నువ్వు నేను తోడుపుట్టావా? మావా, నేను నీకు పిలిచానంట్రా. Hey!
రాణమ్మా మీ ఇల్లు ఖాళీ చేయించి మా మంత్రి గారింటికి తీసుకెళ్దామని వచ్చాం. రండమ్మా. వచ్చేటప్పుడే మా అన్నయ్య చెప్పాడు, వస్త్రదానం అయ్యే వరకు ఆయనే బయట నిలబెట్టామంతగా నువ్వు. అందుకే నీ దానాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి యువరానికి కన్నీళ్లు రాకుండా ఎత్తుకురారా తమ్ముడు అని చెప్పాడు. ఏమ్మా, ఇప్పుడు నువ్వుగా వస్తావా లేక ఎత్తుకెళ్ళమంటావా? ఈ ఇల్లు దాటి నేను బయటికి రావటం జరిగితే సచ్చి శవంగా వస్తాను, లేదు నిన్ను నీ అన్నయ్యను చంపడానికే వస్తాను. నువ్వు ఒక ఉత్తమరాలి కూతురు అయి ఉంటే నీ బెదిరింపులకు భయపడి పారిపోయేవాళ్ళం. కానీ మీ అమ్మ ఎవరు, మీ నాన్నెవరు, మా అన్నయ్య ఎవరు, మా అన్నకు మీ అమ్మకు లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుగా. రావే. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలు శిక్ష అనుభవించాలా? వీళ్ళ అమ్మ ఎవరో తెలుసు, వీళ్ళ నాన్నెవరో తెలుసున్నావుగా. ఈవిడెవరో తెలుసా? నిప్పు. నిప్పురా? నిప్పే కదా, నేను చలి కాచుకుంటాను. ఏ పని చేసినా కూడా కూలి కట్టి లెక్కల్లో జమేసుకోమన్నారుగా. ఇప్పుడు ఇంతమంది రౌడీలు చావగొట్టినందుకు ఎంత కూలి ఇవ్వాలో చెబితే అది నేను లెక్కల్లో జమేసుకుంటాను. కష్టపడిన దానికి కూలి లెక్కల్లో వేయచ్చు, ఈ జమీన్ని కాపాడిన దానికి కూలి లెక్కల్లో వేయలేం కదా. అందుకని దీన్ని కుటుంబ లెక్కల్లో రాసుకుందామని ఆలోచిస్తున్నా. అమ్మా, తోటలో పూసిన అన్ని రోజా పూలు కోసుకొచ్చాను, తల్లో పెట్టుకుంటారా? వద్దు, ఇవి నాకు కాదు. ఎవరికి? తర్వాత చెప్తా, నువ్వు వెళ్ళు. పని భూ పనికి తగ్గ కూలి ఇవ్వు, తిండి పెట్టి సోగములు చేకు. బాబోయ్, ఎంత కోపం వచ్చింది. కోపంలో కూడా చాలా అందంగా ఉంది. ఏమంటున్నారు? లేదు, కోపం వచ్చినా కూడా రోజా పువ్వులాగా మొహం ఎర్రగా ఉందన్నాను. మీరు మాత్రం తక్కువ, యాపిల్ పండ్ల ఎర్రగా నిగనిగలాడుతున్నారు.
ఆడపిల్ల వల్లప ఇది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప ఆడపిల్ల బల్లప ఇది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప దీపమంటి వెన్నెలవే 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 మనసు వేళ మల్లికవే 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 ఈ పొద్దు విచ్చింది నా మోజు విరగాజి పూవే ఆడపిల్ల బల్లప ఇది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప గుండెలలో మోజు ఉంది గుండెలలో మోజు ఉంది నీ మీదే కోరికుంది ఒత్తిడికే మెత్తబడి మత్తులు చూడమంది తొందరపడకు సుందరవదన ఓడిని కరుగు వేళకు ఓడిని కరుగు వేళకు ఆడపిల్ల బల్లప ఇది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప ఆడపిల్ల బల్లప ఇది లేడి పిల్ల పిలుప వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప వానవిల్లు కోక వన్నెలివి తేనె జల్లు చల్లు చిన్నెలివి వానవిల్లు కోక వన్నెలివి తేనె జల్లు చల్లు చిన్నెలివి ఈడు కుదిరిన జోడు కుదిరిన అందమంటే అది నందనమా చామంతి పువ్వే ఈ బంతి పువ్వే కమ్మంగ దొరికే నేటికి కమ్మంగ దొరికే నేటికి ఆడపిల్ల వలపే ఇది లేడి కళ్ళ పిలుపే ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప ఆడపిల్ల వలపే ఇది లేడి కళ్ళ పిలుపే ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప దీపమంటి వెన్నెలవే 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 మనసు వేళ మల్లికవే 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 ఈ పొద్దు విచ్చింది నా మోజు విరగాజి పూవే ఆడపిల్ల బలప ఇది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వల్లప